విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే ఈ చట్టానికి పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీన్ని రామ్జీగా పేరు మార్చిన పరిస్థితి కనిపిస్తున్నది. గతంలో చూసుకుంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా దీన్నైతే చెప్పుకునేవాళ్ళు. ప్రస్తుతం చూసుకుంటే దీనికైతే ఆల్రెడీ ఇప్పటికే పేరు మార్చింది. అయితే ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే గతంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు ఉండేటప్పుడే ఈరోజు విజయనగరం మండల పరిధిలో పలు అక్రమాలు జరిగాయి అంటూ వస్తున్నటువంటి ఆరోపణలపై ఈరోజు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. అయితే ఓ చెరువు వద్ద అయితే నేనైతే ఉన్నాను. ఈ చెరువు వద్ద చూస్తూ ఈ చెరువు అంతా కూడా గత సంవత్సరం ఇదంతా కూడా పని చేసినట్టయితే మాత్రం చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా ఇందులో మేము పని చేయలేదంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా చూస్తూ ఉంటే ఇప్పటికే 42 లక్షల మేర పూర్తిగా ఒక కుంభకోణం దీనిపైన జరిగిందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో ప్రధానంగా అధికారులే దీనిలో ఇదన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేశారంటూ కూడా పలు విమర్శలు అయితే వెలువెత్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎంపీడీఓ అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అంతా కూడా అక్రమంగానే ఇదంతా కూడా చేశారంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే కలెక్టర్ కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే చూసుకుంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించి ఖచ్చితంగా సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనిపైన ప్రత్యేకంగా లేఖలు రాసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానమంత్రి నుంచి కూడా వచ్చినటువంటి ఈ లేఖలకి అక్కడి నుంచి కూడా స్పందన వచ్చి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. ఏదేమైనప్పటికీ ఈరోజు కోట్ల మేర అయితే దీనిలో భారీగా అక్రమాలు జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఏం జరుగుతుంది అంటే చూసే ప్రయత్నం అయితే చేయాలి. ప్రస్తుతానికైతే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను చూపిస్తున్నటువంటి చెరువు అయితే విజయనగరం మండల పరిధిలో ఉన్నటువంటి చెరువుల్లో ఒక చెరువు ఇది. ప్రస్తుతం నేను సారిక గ్రామం దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాను. ఈ చూస్తూ ఉండి చెరువు అంతా కూడా లాస్ట్ ఇయర్ పనిచేశారంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూస్తే ఈ చెరువులో పూర్తిగా నాచుతో గుర్రపు డెక్కలతో పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున ఒకవైపు చెట్లు అలాగే చేమలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. కానీ ఇదంతా కూడా పని చేసామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన పలుమార్లు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటంటే మరిన్ని వివరాలు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది ఏంటి? చూస్తూ ఉంటే ఈరోజు విజయనగరం మండల పరిధిలో భారీ అక్రమాలు జరిగాయని చెప్తూ ఉన్నారు. మేము కూడా చెరువులు కూడా వెళ్ళి చూసాం. చెరువుల నిండా కూడా నీరు తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిపైన ఇప్పటికే గుర్రపు డెక్కతో పూర్తిగా నాచు కూడా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం ఎవరు కూడా పని చేయలేదంటూ కూడా కొంతమంది అయితే మాతో చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైనా ఒక గొప్ప చట్టం వచ్చిందంటే అది ఉపాధి హామీ చట్టం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప చట్టం. ఈ చట్టం రావటం తర్వాత గ్రామాల్లోని ప్రజల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చైతన్యం రావటమే కాకుండా ఆర్థికంగా ఈరోజు గ్రామాల్లో డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పొదుపులకు కానీ, లేదా పోస్టల్ సేవింగ్స్ కానీ, లేదా బ్యాంకుల్లో పొదుపులు కానీ ఇవన్నీ కూడా రొటేషన్లో పెరిగి జీడిపి కూడా పెరగడం జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత ప్రజల్లో ఐకమత్యం పెరిగింది కనుక ఇటువంటి చట్టంలో ఈరోజు అవినీతి అక్రమాలు జరగడం ఇది నిజంగా గ్రామీణ ప్రజలకు ద్రోహం చేయడమే, మోసం చేయటమే, అన్యాయం చేయటమే. ఎందుకంటే ఈరోజు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయనగరం మండలం వరకు వస్తే విజయనగరం మండలంలో సుమారు ఇప్పటికే అధికారులు ఈ ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన కూలి శ్రమను దోచుకుంటూ 46 లక్షల రూపాయలు తినడం వల్ల ఇప్పటికే రికవరీ చేయడం జరిగింది. కలెక్టర్ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు రావడం జరిగింది. ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు కష్టపడిన శ్రమని కూలిని ఈరోజు ఈ మండలంలో అధికారులు ఇంకా 2,50,00,000 సుమారు నిధుల్ని వీళ్ళకి సంబంధించిన కూలిని దోచుకోవడం కూడా ఇది అత్యంత బాధాకరం. దీనిలో లోతైన దర్యాప్తు చేస్తే ఇందులో అవినీతి అక్రమాలు బయటకు వస్తే ఏదైతే ఈరోజు ఉపాధి హామీ కూలీలు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి చెందవలసిన డబ్బులు కూడా ఇవి ఉపాధి హామీ కూలీలకే చెందుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జరిగిన విజయనగరం మండలంలో జరిగిన అవినీతి అన్నది ఇది ఆర్గనైజ్డ్ ఈరోజు స్కామ్. అంటే ఒక అధికారి అన్నవాడు ఒక 2-3 అక్కడ సిబ్బందితో కలిసి ఈరోజు ఉపాధి హామీ కూలీలకు చెందవలసిన కూలీలను ఈరోజు ఆ కూలీలకు సంబంధించిన ఈరోజు డబ్బులను ఈ రకంగా ప్రతి 2 వారాలకు ఒకసారి సుమారు 5-6 లక్షల రూపాయలు ఇలా సంవత్సరం మొత్తం మీద చూస్తే 4-5 కోట్ల వరకు కూడా ఈరోజు అవినీతి జరగడం జరిగింది. ఇప్పటికే ఉపాధి హామీ చట్టం ఇంత గొప్ప చట్టాన్ని ఈరోజు
కాపాడుకోవాల్సిన బాధ్యత పల్లెలపైన పల్లె ప్రజలపైన మాలాంటి ప్రజాప్రతినిధులపైన ఉంది. ఇప్పటికే ఈ ఉపాధి హామీ చట్టం ఇటువంటి అవినీతి అక్రమాలు చేయటం వల్ల అధికారుల వల్ల ఈరోజు అది చివరికి కొన ఊపిరితో ఉంది. ఈరోజు వెంటిలేటర్ పైన ఉంది. ఇలా కొన ఊపిరితో వెంటిలేటర్ పై ఉన్న ఈ చట్టానికి కూడా ఈరోజు ఈ అధికారులు ఈరోజు పీక నులిపి చంపేసే స్థితిలో అవినీతి ద్వారా పీక నులిపి చంపేసే స్థితిలో ఈ చట్టాన్ని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ చట్టం కానీ ఈరోజు ఇప్పటికే ప్రభుత్వం ఇటువంటి అవినీతి చర్యల వలన ఈరోజు కేంద్ర ప్రభుత్వం 100% ఇచ్చిన నిధులు ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇస్తే తప్ప ఈరోజు ఉపాధి హామీకి సంబంధించిన ఈ గ్రాంట్ రిలీజ్ కాని పరిస్థితి. దీనివల్ల ఈరోజు గ్రామాల్లో ప్రజలు పూర్తిగా ఉపాధికి కోల్పోతారు. ఈరోజు వలసలు వెళుతున్న ఈ గ్రామాల్లో ప్రజల పట్టణాలకు వెళుతున్న వాళ్ళకు కూడా ఈరోజు మళ్ళా గ్రామాల నుండి వలసలు వెళ్ళే ప్రమాదము పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఉపాధి హామీ పథకం ఏదైతే ఈ కూలీలు పనిచేయడం ద్వారా ఆడవాళ్ళకు కూడా మగాళ్ళతో పాటు సమాన వేతనం వచ్చి ఈరోజు ఆడవాళ్ళకు కూడా సమాజంలో గౌరవం పెరిగింది, విలువ పెరిగింది. ఈరోజు ఇళ్లల్లో చూసుకుంటే వీళ్ళు తెచ్చిన ఈ సమాన మగాడి వేతనం వలన ఇంట్లో కూడా ఈరోజు ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి కూడా ఈరోజు బాగుపడింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ చట్టాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్న అధికారులపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగవు. ఈ చట్టాన్ని కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అవి 200 వస్తుందండి. 6 రోజులు చేస్తే 1000 రూపాయలు, ఒక్కొక్క వారం 900, ఒక్కొక్క వారం 800, 1200 ఇలా పడుతున్నాయండి. ఇంకా ఎక్కువ రేటు పడలేదండి. మరి ఎట్లేదు. దానికి తోడు మెయిన్ ఫోటో ప్రాబ్లం అండి. బాగానా ఫోటోయే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, మొత్తం ఫోటోలన్నీ ఆగిపోతాయి, లేదా బ్యాకప్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ తీయాలన్నప్పటికి సగం పని అయిపోతుంది. ఇది మెయిన్ ఇబ్బంది. తర్వాత పని చేసి కూడా ఫోటోలకి వచ్చిన తర్వాత ఫోటోలు అవ్వకపోతే అతనికి ఏది జరిగినా మనం ఇబ్బంది పడాల్సిందే. ఇదే జరుగుతుందండి. కాకపోతే కష్టం పడకపోతే మరి లేనట్టే పని చేస్తున్నాము. కాకపోతే వీళ్ళు ఏంటంటారు, అమ్మ మీరు పని చేయండి, కాకపోతే రోజులు తగ్గిపోతాయి, మీ డబ్బులు మీకు చెప్పిస్తాం అంటారు. కానీ ఆ డబ్బులు కూడా మాకు రాలేదు. ఎందుకంటే మరి అక్కడ పని అక్కడ మాస్టర్ ఉంటే కదా వాళ్ళు కూడా చేయగలరు. ఏదైనా మాస్టర్ లేని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఒకవేళ ఏదో చేశారనుకోండి, వాళ్ళు ఏదో చేస్తారు తినేసారని వాళ్ళ మీద పడతాము. అందుకని మేము మరి అలాంటి వెయిట్ చేయలేదు. మాకు వీళ్ళు మీరు ఫోటో పడితేనే ఉంచుతున్నారు, ఫోటో లేకపోతే పంపించేస్తున్నారు. మీకు రోజుకి 300 రూపాయల పైన మీకు వేతనం చెల్లిస్తున్నామంటూ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మీకు రోజుకి వేతనం ఎంత వస్తుంది? మాకు ఇప్పటికైతే అవ్వలేదండి. ఫస్ట్ 2 వారాలు, ఇప్పుడు నెల రోజులు 2 నెలల కిందట మాత్రం వచ్చాయి. అక్కడ చాలా దూరం చెరువు. ఆ చెరువుకి అంటే అమ్మ మీరు వెళ్తున్నారు కదా ఆటోల మీద అని 2 వారాలు మాత్రమే వేయగలిగారు. మేము పని చేసిన తర్వాత మాత్రం అమ్మ మేము వేయలేము, మీరు పని చూపించలేకపోతున్నారని వాళ్ళు వదిలేశారు. ఇదే జరిగింది సార్. అంటే మీకు ప్రస్తుతం ఇప్పుడు వేతనం ఎంత వస్తుంది? వేతనం అయితే గత సంవత్సరం బిల్లులు అయితే మాత్రం ఇదిగో ఆవిడ చెప్పినట్టే 900, 800, 1200, 1000 ఇదే వచ్చింది మార్చి నెల. ఇప్పుడు ఇంక ఇదే ఫస్ట్ బిల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇది కొత్త పని. మొన్న 4 రోజులు చేసామంటే 200 చొప్పున 800 కొట్టారనమాట. ఇదే అంతకుముందు 1400, 1300 అంతే సార్. అంతే. అంతకంటే ఇప్పుడు తగ్గిపోయింది. మాస్టర్ మెయిన్ మాస్టర్ అండి. ఫోటో అయితే కానీ మాస్టర్ అవ్వదు. ఈ 15 మంది ఈ ఫస్ట్ కోడలు ఇక్కడ నిలబడిపోతే అక్కడ వాళ్ళు ఏం పని చేయగలుగుతారు సార్? దూరం మీద ఇప్పుడు దగ్గర కాబట్టి ఎంతో కొంత చేసాము. అదే కొంచెం దూరం నడవాలి అంటే ఇక్కడ ఫోటోలు అవ్వకపోయి వాళ్ళు పని చేయలేకపోతే మరి పని ఎలా చేస్తాం సార్? అది వేతనం అవ్వదు. మరి వాళ్ళగా డబ్బులు ఇవ్వలేరు. ఇక్కడ మేము పని చూపించలేము. ఇది జరుగుతుంది. మరి మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అవకాశాలు కావాలి? అవకాశాలు అంటే మరి వాళ్ళు పని చూసి మాకు డబ్బులు కష్టం చూసి ఇవ్వాలండి సార్. అలాగని వాళ్ళు 300 రూపాయలు చెల్లిస్తానంటారు కానీ మేము చేసే టైంకి మా దగ్గర చేతికైతే అందట్లేదు. మెయిన్ పాత మోడల్ మెరుగానండి. ఆ అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు అవి చూసుకొని మాకు పాత పద్ధతిలోనే ఇచ్చిస్తే మంచిదండి. మెయిన్ ఈ ఫోటో నుంచే బాగా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ చెరువులో మీరు గత సంవత్సరం పనిచేశారా? చేసాం సార్. గత సంవత్సరం అంటే నిరుడు చేసాము బాగా. మూనీరుడు 2024లో చేసాం సార్. ఈ చెరువులో 2024లో పనిచేశారు, కానీ 25లో ఇందులో చేయలేదు సార్. వాటర్ ఫుల్గా ఉంది, అప్పుడు చేయలేదు. 2025లో ఇందులో ఫుల్ వాటర్ ఉంది. వాటర్ ఉంది.
ఇప్పుడు ఈ రాజుగారు ఇలా మొదలు అవన్నీ తీయించేసి రొడ్డంతా పీకించారనమాట. ఈ చెరువులో 2025లో పనిచేసినట్టు చూపిస్తుంది రికార్డు. అక్కడ ఉంది సార్, అంటే ఆ మూల చేశారు ఎస్సీ వాళ్ళకి కొంచెం పని చెప్పించారనమాట. ఆ చివర ఆ గొట్లు కొట్టించడం అవి చేయించారు సార్. కానీ లాస్ట్ ఇయర్ అయితే ఇందులో పని చేయలేదు. లాస్ట్ ఇయర్ చెప్తున్నానా, ఓన్లీ ఎస్సీ వాళ్ళకి మాత్రమే పెట్టారు. ఎందుకంటే అందరికీ పని ఉండాలంటే చాలదు, ఇక్కడ పని లేదనేసి వాళ్ళకి మాత్రమే పెట్టారు సార్. చూసాం కదా, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. గతంలో ఎన్నిసార్లు మీ ఫిర్యాదులు తీర్చాం, ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కనిపిస్తుంది. కేవలంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఎంపీడీఓ వీళ్ళంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అక్రమాలు అంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదే ఏదైతే ఇది ఉపాధి హామీ పథకానికి సంబంధించి చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పల్లెటూరులో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి లభిస్తుందంటే కేవలంగా ఈ యొక్క పథకం ద్వారా లభిస్తూ ఉన్నది. అలాంటిది ఈరోజు పనులు పూర్తిగా చేయకుండా పనులు చేసామని చూపించి ప్రజల సొమ్మును పూర్తిగా దోచుకుంటున్నారంటూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దీనిపైన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఏ విధంగా ఉండబోతుందని వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.